గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారతీయులకు సహజంగానే పసిడి ఆభరణాలపై మక్కువ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో ఇంటి ఆడపడుచులు తలుక్కుమనేదే బంగారు ఆభరణాల సింగారంలోనే. ధరలు గణనీయంగా పెరుగుతుండటం, ఆభరణాలు చేయించినప్పుడల్లా బంగారం తరుగు, తయారీ ఛార్జీల రూపంలో వెచ్చించే మొత్తం పెరుగుతూ ఉండడంతో 24 క్యారెట్ల బంగారం రూపంలో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవటం అధికమవుతుంది. బంగారం బిస్కెట్లు, నాణేల రూపంలో, లోహాన్ని డిజిటల్గా ఈటీఎఫ్ల రూపంలో పసిడిపై పెట్టుబడులు పెట్టేవారు పెరిగారు. ఈ ఏడాది జనవరి, మార్చిలో దేశీయంగా పెట్టుబడుల రీత్యా పసిడి కొనుగోళ్లు 54% పెరిగి 82 టన్నులకు చేరుకుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతుంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. గతంలో పరుగులు పెట్టిన ఈ బంగారం ధర, లోహాల ధరలు ఇప్పుడు భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. రోజు రోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండడంతో మహిళలకు ఎంతో ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి. గత 2-3 రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 2 రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా 3,000 వరకు దిగొచ్చింది. అదే వెండిపై ఏకంగా 10,000 వరకు తగ్గింది. మే 1వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,110 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,13,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర కూడా గత 3-4 రోజుల్లో భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర 2,49,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతుంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర కూడా తగ్గుతుంది. అధిక చమురు ధరలు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానంపై కఠిన వైఖరిని కొనసాగించే అవకాశాన్ని మరింత బలపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. భారతీయులకు సహజంగానే పసిడి ఆభరణాలపై మక్కువ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో ఇంటి ఆడపడుచులు తలుక్కుమనేది బంగారు ఆభరణాల సింగారంలోనే. ధరలు గణనీయంగా పెరుగుతుండటం, ఆభరణాలు చేయించినప్పుడల్లా బంగారం తరుగు, తయారీ ఛార్జీల రూపంలో వెచ్చించే మొత్తం పెరుగుతుండటంతో 24 క్యారెట్ల బంగారం రూపంలో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవటం అధికమవుతుంది. బంగారం బిస్కెట్లు, నాణేల రూపంలో, లోహాన్ని డిజిటల్గా ఈటీఎఫ్ల రూపంలో పసిడిపై పెట్టుబడులు పెట్టేవారు పెరిగారు. ఈ ఏడాది జనవరి, మార్చిలో దేశీయంగా పెట్టుబడుల రీత్యా పసిడి కొనుగోళ్లు 54% పెరిగి 82 టన్నులకు చేరుకుంది. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతుంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుంది. అధిక చమురు ధరలు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానంపై కఠిన వైఖరిని కొనసాగించే అవకాశాన్ని మరింత బలపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.
అయితే రోజు రోజుకి దిగొస్తున్న బంగారం ధరలు ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,670 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,110 వద్ద కొనసాగుతుంది. అయితే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,13,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర కూడా గత 3-4 రోజుల్లో భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర 2,49,000 రూపాయల వద్ద కొనసాగుతుంది.